హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా అమ్మాయిలు గ్రీటింగ్ కార్డ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. యాక్చువల్గా జూన్ 2న అంటే నిన్న మా అత్తగారిది బర్త్డే అనమాట. నానమ్మ కోసం అని చెప్పి కష్టపడి 3 అవర్స్ మా అమ్మాయిలు ఇద్దరు అయితే గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేశారు. అది ఆవిడకి సర్ప్రైజ్ కింద ఇవ్వాలని కళ్ళు మూసుకోమని చెప్పి వాళ్ళ ఎక్సైట్మెంట్తో వాళ్ళు అయితే ఇచ్చారు. అలా చేసి ఇచ్చినందుకు ఆవిడ కూడా చాలా హ్యాపీ అనమాట. చూడండి ఎంత హ్యాపీగా ఆవిడ తీసుకుంటున్నారో ఎంత హ్యాపీగా వీళ్ళు ఇస్తున్నారు. ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వకపోయినా కూడా చిన్నగా కొంచెం అయినా సరే వాళ్ళ కోసం చేశారు అనే ఆనందం అయితే అది వేరండి. సో ఇది చూసి ఆవిడైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పిల్లలు కూడా ఈ వయసులో కూడా మనవరాళ్ళు మనవాళ్ళతో ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళకి మనం ఇవ్వగలిగే హ్యాపీనెస్. సో నిన్న మా అత్తగారు చిన్నత్తగారు వాళ్ళ అమ్మాయి నాకు ఆడపడుచు అవుతుంది కదా, తను ప్రెగ్నెంట్ అయితే పలకరించడానికి కానీ వెళ్ళాము. హాలిడేస్ కదా అని పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తే వాళ్ళ పెద్దమ్మది బర్త్డే అని చెప్పి తను తెలిసి అప్పటికప్పుడు కేక్ అయితే తెప్పించి తను కూడా సెలబ్రేట్ చేసిందండి. ఆ పాప అనమాట జస్ట్ చిన్నగా నిప్పురవ్వ పడేసరికి పాపం తనైతే షాక్లో ఉంది. అప్పుడు దాకా చాలా ఎక్సైట్మెంట్తో కేక్ చూసి అవి చూసి బాగా ఆడింది, కానీ ఆ నిప్పురవ్వలు చూసి అయితే పాపం తను చిన్న చురక పడేసరికి షాక్లో ఉండిపోయింది. కానీ బాగా పాపతో మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. నిన్నంతా కూడా డే అలా గడిచిపోయింది. మా అత్తగారికి ఏమో అనుకోకుండా పిల్లలు ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళ చెల్లోళ్ళ అమ్మాయి ఏమో ఇలా కేక్ తెప్పించి సెలబ్రేట్ చేసేసరికి బర్త్డే అనేది మెమరీ కింద ఉండిపోయింది. నా ఈవినింగ్ రిటర్న్ ఇంటికి వచ్చే మూమెంట్లో అనుకోకుండా తెలిసింది ఒక ఫోన్ ద్వారా విషెస్ చెప్పేసరికి మా అత్తగారు వాళ్ళ తమ్ముడు. సో అందుకని అప్పటికప్పుడు తను సెలబ్రేట్ చేసిందనమాట. ఇదిగోండి, వెరీ హ్యాపీ, ఎప్పటికీ మర్చిపోలేని బర్త్డే. బాయ్ ఫ్రెండ్స్.